ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. బాలా, మీ అక్క ఇంటికి మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా, ఊరికే చేతులు ఒప్పుకుంటూ వెళ్తే ఎవరికి చెట్టు పేరు? చెప్పు, నువ్వే చెప్పు బాలా. నీకు నీ భర్తని ఒక పిస్నారి అనుకోరు? ఏమండి, వాళ్ళు మనల్ని భోజనానికి పిలిచారు. అప్పుడు ఇవన్నీ మనకివ్వాల్సింది వాళ్లే. వాళ్ళకి కొన్ని ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. అదంతా కరెక్టే, కానీ ఎక్కడికి వెళ్ళినా ఒట్టి చేతులతో వెళ్లేవాడు కాదు ఈ వేణుగోపాల్. మీ అక్కకు ఒక కూతురుంది కదా, ఒక పని చేద్దాం. పాప తినడానికి కొన్ని చాక్లెట్లు తీసుకుందాం. అయ్యో తనకింకా పళ్ళు కూడా రాలేదు. చాక్లెట్స్ అవి అడగదులేండి. అయితే తన వయసు తగినట్టు ఏమైనా తీసుకుందాం. అయ్యో ఏం వద్దు, ఇవన్నీ పెట్టండి. ఓ ఎంత అయింది? 430 సార్. ఇదిగోండి. ఇంకేమైనా కావాలా? ఏమి వద్దండి. ఇలాగైతే అక్కింటికి వెళ్లేలోపు మన బీదవాళ్ళం అయిపోతాం. డబ్బు ఎందుకుంది? ఖర్చు పెట్టడానికే కదా. ఇంత ఖర్చు పెట్టకూడదండి. పద. మీరెందుకండి బాటిల్ కొన్నారు? అస్సలు బాలేదు. బాగుంటుంది. ఆ సరుకు 1200. బాగానే ఉంటుంది. ఓ కామెడీయా? వేణు మందు కొడుతున్నాడని మీరే కదా తప్పు పట్టారు. ఇప్పుడు అదే వేణుని సంతోషపెట్టాలని బాటిల్ కొనుక్కొచ్చారు. చూడే, ఇదొక టెస్టింగ్ మాత్రమే. వేణు తాగుతాడో లేదో మనం తెలుసుకోవాలి కదా. టెస్ట్ అనే పేరుతో మీరేం చేయబోతున్నారో అది కూడా చెప్పండి. నేను పొంగలుకో దీపావళికో ఒక బాటిల్ కొంటాను, అంతే కదా. అది తప్ప ఎప్పుడైనా నేను తాగటం నువ్వు చూసావా? బాలా ఏమనుకుంటుంది? మనమే కొనిచ్చి వేణుని కావాలని తాగిస్తున్నా అనుకుంటుంది. నేను చెప్పాను కదా, ఇది ఒక టెస్ట్ మాత్రమే. ఒక పెగ్గేసుకుంటావా అని నేను అతను అడుగుతాను, ఊరికే ఒక మర్యాద కోసం. తాగనోడైతే వెంటనే వద్దంటాడు. బాటిల్ని దీపావళికి దాచిపెట్టుకుందాం. వేణు క్యారెక్టర్ టెస్ట్ చేయడానికి ఇదొక అవకాశమే కదా. టెస్ట్ చేయడానికి వేణు ఏమైనా ల్యాబ్లో ఉన్న ఎలుక? భోజనానికి వెళ్లే అందరిళ్లలో మందుంటుందని అనుకోరు. అందుకని మందు ఇవ్వకపోయినా ఎవ్వరేమనుకోరు. మనం పెళ్ళైన తర్వాత భోజనానికి వెళ్ళినప్పుడు మురళీ తాత ఇంకా మా సురేందర్ అన్న మాకు బాటిల్ కొనిపెట్టాడు, కానీ నేను మాత్రం తాగలేదు. ఓ, చుట్టాల ముందు మీరు మంచివాళ్ళుగా నటించారు. నిజమేమిటన్నది నాకు మాత్రమే కదా తెలుసు. ఏమే, నాలాంటి ఒక మంచి మొగుణ్ణి ఎక్కడైనా చూసుంటావా? చేతిలో దొరికింది నకిలీ బంగారమా నిజమైన బంగారం అని తెలుసుకోవడానికి బుర్రలో కాస్త తెలివి ఉండాలే. మీరు మేలిన బంగారం అని నేను ఒప్పుకుంటాను. సరే, ఇది సరిపోతుందా? చాలది నా మేలిన బంగారం, ఇంకొంచెం కట్ చేయండి. అమ్మయ్యా, ఇప్పుడే నెమ్మదిగా ఉంది. ఈరోజు ఏ ఊళ్ళో గానా కచేరీ? నువ్వు అలాగంతా ఎగతాలు చేయొద్దు జగదాంబ. పాట అంటే అది కూడా ఒక కళే కదా. ఒక తల్లికి 1000 పిల్లలున్నా కూడా తన బాధలనేవి ఎప్పుడు తప్పవుగా. ఎటువంటి కవిత వచ్చింది? కవిత వేరే ఏం పనిలేదుగా, బాగానే ఉంటుంది. అంటే నేను వెళ్ళి విని వచ్చిన పాటలన్నీ కూడా ఇప్పుడు దాకా నువ్వు వినలేదు కదా. ఇలా చూడు, ఇవాళ నువ్వు నాతో రా, వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం. అయితే మీరు ఇప్పుడే బయలుదేరండి. మధ్యాహ్నం భోజనం అక్కర్లేదు కదా. అయ్యో, కావాలి కావాలి. నేను భోజనం చేసి నిద్రపోయే నేను అక్కడికి వెళ్తాను. సర్లే, కనీసం నైట్ భోజనం అన్నా మిగులుతుంది కదా. అది కాదు, కొంచెం లేట్ అయినా కూడా నేను ఇంటికొచ్చే తింటాను. కవితలు పాడటం నేర్చుకున్న కోకిల గుచ్చి గుచ్చి తింటాం అది నేర్చుకుంటుంది కదా. పాపం, మీరు అలాగంతా చెప్పకండి. సరైన టైంకు మీరు భోజనం చేసి పడుకొని తర్వాత మీరు పాట కచేరీకి వెళ్ళండి, లేకపోతే సన్నపడిపోతారు. ఎంత తిన్నా సరే ఇలాగే కదా ఉంటారు.
మంచి విషయం ఏంటంటే ముగ్గురు పిల్లలకి నా కుటుంబంలో ఉన్న వాళ్ళ ఒళ్ళే వచ్చింది. ఇంకా వాళ్ళ అలవాట్లు కూడా అలాగే ఉన్నాయి. నీ గుణం తర్వాత మన పిల్లల గుణం వల్లే కదా మన ఇల్లు ఇంత సంతోషంగా ఉంటుంది. మీరు కథా కాలక్షేపమని ఊళ్ళే కదా తిరుగుతున్నారు. పిల్లలకి మంచి చెడు అవి నేర్పించింది నేనే. దాని ప్రభావం కనిపిస్తుంది కదా. అందుకే పెంపకం అంటారు. నా పిల్లల కంటే మంచివాళ్ళు ఈ ఊళ్ళో ఇంకెవరున్నారు? అవునవును, నిజమే. అన్ని విషయాల్లోనూ కూడా మంచి వాళ్ళగానే ఉన్నారు. వాళ్ళ తండ్రిని చెప్పుకొని మీరు సంతోషంగా తిరగండి. మీకు అలాంటి అదృష్టమైనా దొరికింది కదా. ఇది మాట్లాడి మాట్లాడి చంపడం కంటే ఒకేసారి చంపేస్తే బాగుంటుంది కదా. ఎవరైనా మంచోళ్ళైనా చెడ్డోళ్ళైనా తనతో మాట్లాడి గెలవగలరా అనిపిస్తుంది. వర్షం పడేటట్టు ఉంది. మీరు ముందే రావటం మంచిదైపోయింది. ఎందుకు వేణు ఇవన్నీ కొనుక్కొచ్చారు? భోజనానికి పిలిచింది మేం కదా. మీకు అవసరమైన ఇవ్వాల్సింది మా బాధ్యత. అదంతా పర్వాలేదండి, పాప కోసం అనుకోండి. 6 నెలల పసిపాపక పాప ఇవన్నీ తినటానికి సంవత్సరం పడుతుంది. బేకరీ ఐటమ్ కదా, అప్పుడు దాకా ఉంచుకోలేము. ఏదేమైనా వేణుకి పిల్లల గురించి బాగా తెలుసుంది, ఒప్పుకోవాల్సిందే. సంవత్సరం తిరిగేలోపు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటి బాలా? ఊరుకోండి బావా. సరే, మీ ఊరు నిజంగానే ద్వీపమా? మరి బైక్ ఎలా తీసుకెళ్తారు? పడవలో. చెరువు నీళ్ళు ఉండటం వల్ల చూడటానికి అందంగా ఉంటుంది కదా. ఓ, అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా కష్టాల్లోనే బతుకుతున్నారు. అలాంటప్పుడు ప్రకృతి సౌందర్యం చూడడానికి ఎక్కడ టైం ఉంటుంది? ఏమండి, మన కూడా ఒకసారి వెళ్దాం. స్ట్రైట్ గా చూడొచ్చు కదా. నాకు తెలిసి అక్కడ చూసేంతగా పెద్దగా ఏమీ లేదు. ఒకవేళ రోజు చూడడం వల్ల నాకు తెలియట్లే. రోజు చూస్తే బోరు కొట్టేస్తుందా? లేదు, బాలసుధ గురించి ఆలోచించి చూశాను. ఏమైనా వేణుతో మాత్రం కూడా పడకు. చెరువులో ఈతేసి తప్పించుకోవటం నీకు తెలియదు కదా. బాలని రక్షించే మనిషి ఇక్కడే కదా ఉంది, ఇంకా తప్పించుకోవడం ఎందుకు? ఆకలేస్తే భోజనం వడ్డిస్తాను, అంతా రెడీగా ఉంది. ఇంకొద్దిసేపు అవనీ జయ. ఏంటి వేణు, మీరు టేబుల్ రెడీ చేయండి, మేము వచ్చేస్తాం. మనం ఒక పెగ్గేసుకొని తిందాం, ఏమంటావు? అయ్యో, అదేం వద్దు బావా. అరే, దీంట్లో భయపడటానికి ఏం లేదు బాలా. వేణుకు అలవాటు ఉండి భోజనానికి పిలిచి డ్రింక్ ఇవ్వకపోతే బాగోదు కదా. ఇందులో ఏముంది, కొంచెంగా తీసుకుందాం. వద్దని చెప్పక్క. ఇప్పుడు తాగకపోతే ఏమిటి సమస్య? మగవాళ్ళు కలిసినప్పుడు కొంచెం తీసుకోవటంలో తప్పులేదు బాలా. అమ్మాయిలు కలిసినప్పుడు ఊరు కథలు మాట్లాడుతున్నట్టు. ఊరు కథలు చెప్పుకుంటే మొత్తెక్కుతుందా ఏంటి? మేం కూడా మొత్తెక్కే అంత తాగబోయేది లేదు, అంతే కదా వేణు? మీరు కిచెన్కి వెళ్ళి కూరలని వేడి చేయండి, ఆ లోపే వచ్చేస్తాం. కూరలన్నీ వేడిగానే ఉన్నాయి, మీకు వేడెక్కకుండా ఉంటే చాలు. రా బాలా.
అరే సోడా లేదే వేణు, సోడా కావాలా? లేకపోయినా సమస్య ఏం లేదు. అయినా సోడా ఉంటేనే బాగుంటుంది. 2 నిమిషాలు, నేను వెళ్ళి తీసుకొస్తా. కాదు, లేట్ అవుతుందేమో. లేదు, ఇక్కడే పక్కనే, ఇప్పుడే వచ్చేస్తా. ఓ వద్దు. ఏంటి ఇంత వర్షం వస్తుంది? నువ్వేంట్రా ఇలా కదలకుండా నిల్చున్నావు? సుమేష్ ఇంకా రాలేదమ్మా. వాడు రాకుంటే నువ్వెందుకురా బాధపడుతున్నావు? వాడు నా తమ్ముడు కదా, వాడు చెప్పిన టైంకి రాకపోతే నాకు టెన్షన్గానే ఉంటుందిగా. నీ టెన్షన్ ఏంటో నాకు తెలుసు. నీ ఇంకో తమ్ముడు కదా విందు భోజనానికి వెళ్ళింది. వాడు జాగ్రత్తగా వెళ్ళాడో లేదో అదంతా నువ్వు తెలుసుకోవా? తెలుసుకోలేదని ఎవరు చెప్పారు? నాలాగనే వాడు కూడా అక్కడే టెన్షన్లో ఉన్నాడు. ఈ బాలసుధా ఇంట్లో వాళ్ళందరూ వెజిటేరియన్స్. భోజనానికి పిలిచి వాళ్ళ ఇష్టానికి పెడతారా ఏంటి? వేణుకు నచ్చింది ఏదో బాలాకి తెలుసు కదా, తను అది వాళ్ళకి ముందే చెప్పుండాలి. భోజనం గురించి కాదమ్మా. ఓహో, తాగుడు గురించి మాట్లాడుతున్నావా? రేయ్, నీ వల్లేరా వాడు కూడా చెడిపోయి. నేనా? మీకేం కావాలి? కొంచెం మంచినీళ్ళు కావాలి. మీరు ప్రారంభించారా? దానికి కాదే, తాగటానికి వేడినీళ్ళు. ఇక నేను వేడినీళ్ళు ఏమీ పెట్టలేను. అదిగో ఆ పైపులో పట్టుకొని మీరు నీళ్లు తాగండి. సరేలే. వేణు వెళ్ళి ఇది 2వ రోజు కదా, ఈ రోజు కూడా ముందు దొరకపోతే వాడు అక్కడ ఉంటాడని నమ్మకం లేదు. వాడు నీలాగేం కాదు. 24 గంటలు తాగాలనే ధ్యాసలో ఏం ఉండడు. పక్షి ఎగరటం మారుతుందా జగదాంబ? మీ అభిప్రాయం కావాలంటే మేము అడుగుతాంలే. అది కాదు, అడగకపోయినా పర్వాలేదులే. ఆ అమ్మాయి ఒక మంచి కుటుంబంలోంచి వచ్చిన పిల్లేగా. ఇక మీదైనా మన పిల్లల్ని మనం అదుపులో పెట్టుకుంటే అది నీకే మంచిది. లేకపోతే వేణు వాళ్ళ కుటుంబం మాత్రమే కాదు, ఈ కుటుంబం అలాగే అవుతుంది. చెడిపోకుండా చూసుకోవడం నాకు తెలుసు. 2 పూట్ల లోపలికి పిలిచి భోజనం పెట్టినందుకు వచ్చిన దానికి ఒత్తాస పలికారు అంతేగా. ఇక మీకు ఒక్క పూట భోజనం కూడా దొరకదు. ఒక మనిషికి తృప్తినిచ్చేది భోజనం మాత్రం కాదే. ఓ, అదిగో వచ్చేసాడు. ఏవే అనేలా, చేపల ఫ్రై రెడీ అయిందా లేదా? త్వరగా తీసుకురా. ఏయ్, త్వరగా రారా. రా 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 రా. ఏ బ్రాండ్ దొరికిందిరా? క్యూ చాలా పెద్దగా ఉందనా, బోట్ వెళ్ళిపోతుందని కొనకుండా వచ్చేసాను. అయితే ముందు లేదా? మన అన్నయ్య రూమ్ లో ఒకటి ఉంది కదా, అది మధ్యాహ్నం అయిపోయిందిరా. ఆహా, నువ్వు చాలా ప్రేమతో ఎదురు చూస్తున్నప్పుడే అర్థమైంది ఇందుకేనని. ఈడొకడు. రే సతీష్, మనిషి జీవితానికి తాగుడు మాత్రమే ముఖ్యం కాదు. అలా బుద్ధి చెప్పండి అమ్మా, అన్నయ్య మారుతాడు. నీకు కూడా చెప్తున్నాను, అన్నిటికీ ఒక హద్దు అనేది ఉంటుందిరా. అయ్యో, ఇప్పుడు నేనేం చెయ్యాలి? నువ్వేమి చెయ్యక్కర్లేదు, ఏదైనా తిని వెళ్ళి పడుకో. ఏవే అనిలా, ఫిష్ ఫ్రై ఎలా తేవే? వేపిన చేపలు ఇక్కడికి ఉండమ్మా, నువ్వు తేవే. ఎందుకే చేపలు తీసుకురావడానికి ఎంత లేటు? స్విచ్ వేయగానే చేపల ఫ్రై రెడీ అయిపోదు. చేపలు కోసి కారం పెట్టి నూనెలో వేయించడానికి టైం అవుతుంది కదా. ఏంటి అలా చూస్తున్నావు? మొహం పొగలు కొట్టేనట్టు చూడు. చేసుకునే పనంతా నా ముందు వద్దురా. భార్యకి బుద్ధి చెప్పాలంటే నీ రూమ్కి తీసుకెళ్ళు. అయ్యో, ఈ రోజు మందేం దొరకలేదా? లేదా తమ్ముడు లేడన్న దుఃఖంతో వద్దని చెప్పేశారా? వదినా, లోపలికి వెళ్ళండి. అన్నయ్య దగ్గర ఇంకొక 2 పీకెచ్చుకుంటేనే నిద్రపడుతుందా మీకు? నాకు కాదు, ఏదో ఒక సమస్య సృష్టించి నన్ను 2 పీకపోతే మీ అన్నయ్యకి నిద్ర పట్టదు కదా. మరి మూసుకొని లోపలికి వెళ్ళవే. మందు దొరకకపోతే నా మీద ఎందుకు ఎగురుతున్నారు? ఏం చేస్తావే? చూడు, అమ్మంది కాబట్టి బతికిపోయావు, లేకపోతే నీ కోపం అని చేస్తాను. చూడు, నువ్వు పైన రూమ్కి రా. చేపలు చేసిందట, చేపల.
పంచ పాండవులు కలిసి ఉండడానికి వాళ్ళమ్మ కనిపెట్టిన మందు పాంచాలే కదా. ఇక్కడ మీ పిల్లలు కలిసి ఉండడానికి మీరు కనిపెట్టిన మందు అనే మత్తుంది కదా, అది కుటుంబాన్నే నాశనం చేస్తుంది. రాను రాను వదినకి కోపం ఎక్కువ అవుతుంది కదమ్మా. అది బాల వదిన కూడా నేర్పిస్తున్నామని భయంగా ఉంది. ఎంతో మంది కాళ్ళు జారి చెరువులో పడి చస్తున్నారా. ఉన్నది వచ్చింది కలిసి ఏదైనా ప్రారంభించారనుకో, 2 శవాలు చెరువులో దొరికాయన్న వార్త పేపర్లో వస్తుంది. అంతే. తప్పుకో. బావేడి వస్తాడు. ఇంత వర్షంలో ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కువ తాగొద్దండి. బావొచ్చినట్టున్నాడు. దేనికోసమా ఇంత వర్షంలో వెళ్ళింది? అంతా అలవాటు ప్రకారమే జరగాలి కదవేను. అందుకని ఇలా వర్షంలో తడుస్తారా? చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా? లేదండి. ఇదిగోండి, తల తుడుచుకోండి. సరిగ్గా తుడుచుకోండి. మీకు వర్షంలో తడిస్తే జ్వరం వస్తుంది కదా. రెయిన్ కోట్ వేసుకుని వెళ్ళుండొచ్చు కదా బావా. సడన్ గా వర్షం వస్తుందని ఎవరనుకున్నారు? ఇంకోసారి బాగా తుడుచుకోండి. బాగా జలుబు చేస్తుందో ఏమో. ఇలా అయితే ఖచ్చితంగా జ్వరం వస్తుంది. ఇలా ఇవ్వండి, నేను తుడుస్తాను. వద్దులే, నేనే తుడుచుకుంటాను. ఫ్రై చేసిన చాలుగా అక్క. సరిపోదేమోననే. డ్రింక్స్ తాగేటప్పుడు సైడ్ డిష్లు ఎక్కువ కావాలి కదా, ఇంకా భోజనంలో కూడా కావాలి. బావ ఎందుకు ఇలా చేస్తున్నాడు? వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి సోడా కొనుక్కొచ్చాడు. అయ్యో, వర్షంలో తడిసారా? నేను టవల్ తీసుకెళ్లి బాగా తుడిచానులే. లేకపోతే జలుబు చేస్తుందని నాకు తెలుసుగా. ఆయన అసలు ఏది సీరియస్ గా తీసుకోరు. పాప ఇప్పుడు లేస్తుందా? చెప్పలేం. ఇవాళ ఉదయం కూడా సరిగ్గా పడుకోలేదు. నేను నీకోసం ఒక చిన్న మొబైల్ ఫోన్ కొన్నాను. వెళ్ళేటప్పుడు తీసుకువెళ్ళు. నాకెందుకక్క మొబైల్ ఫోన్? నేనెవరికి చేస్తాను? ఎవరు దొరకకపోతే నాకు చెయ్యి. ఏమే, ఒక ఫోన్ చేతిలో ఉంటే నీకేంటి నష్టం? ఎప్పుడు అవసరం అవుతుందో చెప్పలేం కదా. ఆయనకి నచ్చుతుందో లేదో తెలీదు కదా. నీ చేతిలో ఫోన్ ఉంటే వేణుకేంటి? కాల్సినప్పుడు వేణుకు కూడా కాల్ చేసుకోవచ్చుగా. ఏదేమైనా ఫోను నీ బ్యాగ్ సైడ్ జిప్లో పెట్టాను. సిమ్ కార్డు కూడా వేసేశాను. ఎందుకక్క నువ్వు ఇవన్నీ చేస్తున్నావు? వేణు నీతో ఎలా ఉంటున్నాడు? చూడటానికి ఆ అమాయకుల్లానే ఉన్నాడు. అవునక్క, పెద్ద అమాయకుడే. చాలా పెద్ద అమాయకుడు అన్నాను. ఎంత అమాయకుడంటే ఒక చీమని కూడా చంపడు. భార్యకి భర్తను కనిపెట్టడానికి ఒక్క రాత్రి చాలు. కరెక్టే అక్క. ఒక్క రాత్రిలోనే అతను ఎలాంటి వాడో నాకు అర్థమైపోయింది. చేసుకుంటే ఇటువంటి మనిషినే చేసుకోవాలి. మొదటి రోజు రాత్రి అయితే మా ఆయన నన్ను పాటలు కూడా పాడమన్నాడు.
ఆయన కూడా పాడాడు. నిన్ను పాడమనేగా చెప్పాడు. నన్నైతే డాన్స్ ఆడమన్నాడు. డాన్సా? అందుకు నీకు డాన్స్ తెలియాలిగా. చేసే కదక్క తీరాలి. ఫ్రై మాడిపోతున్నట్టుంది. విషయం బైక్ కాదనుకుంటా. వీళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య ఉన్నట్టుంది. అందుకే వీళ్ళిద్దరు ఇప్పుడే బయలుదేరుతున్నారు. మన గురించి ఆలోచించకుండా మనమే తెలివి తక్కువ వాళ్ళం. గొడవ పడ్డా ఇలాగ చేస్తారు? మీరేమన్నా చిన్నపిల్లలా? బాలా, చెప్పేది వినండి. లేదు వెళ్ళి ఖచ్చితంగా ఇవ్వాలంటే నేను తీసుకెళ్ళిస్తాను. ఇల్లు ఎక్కడో చెప్పండి చాలు. ఆ కీస్ ఇవ్వండి. చెప్పింది అర్థం కాలేదా? బయలుదేరవే. ఆగు, నువ్వు కూడా అతనితో కలిసి